హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను డిజైనర్ శారీ కుచ్చుళ్ళు ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. సో ఈ శారీ కుచ్చుళ్ళు చేసుకోవడానికి మనం ఫస్ట్ అయితే రింగ్స్ అనేవి చేసుకోవాలి. ఆ రింగ్స్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో శారీ కుచ్చుళ్ళు మనం సిల్క్ థ్రెడ్తో ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో ఫస్ట్ అయితే ఈ రింగ్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పెరల్స్ ఉన్నాయి కదా, ఈ స్మాల్ సైజ్ పెరల్స్ నేను 2mm సైజులో తీసుకున్నాను. ఈ పెరల్స్ని మనము ఈ రింగ్స్కి స్టిచ్ చేసుకోవాలి. సో ఈ రింగ్స్ని అయితే మనం జరీ థ్రెడ్తో ప్రిపేర్ చేసుకోవాలండి. ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఈ శారీ కుచ్చుళ్ళు అనేవి చాలా బాగుంటాయండి. సో మీరు సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ అనేది తీసుకుంటే గోల్డ్ కలర్ మోతీ వేసుకోండి. అదే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుంటే వైట్ కలర్ మోతీ వేసుకోండి. చాలా బాగుంటాయి లుక్ అనేది. సో ఇక్కడైతే మనం స్పేస్ వదిలేయాలి, ఎందుకంటే మనం శారీ కుచ్చు అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా, వేసుకుంటాం కదా, లోపల నుంచి సిల్క్ థ్రెడ్ అనేది లాగేటప్పుడు మనకి ఇక్కడ బీడ్స్ అనేవి కనిపించదండి. సో అందుకని మీరు ఇక్కడ చివరి పూర్తిగా కూడా కుట్టుకోవాల్సిన లేదు. సో ఇక్కడ వరకు కుట్టుకుంటే సరిపోతుంది. సో ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం రింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము జరీ థ్రెడ్తో. సో ఫస్ట్ అయితే జరీ థ్రెడ్ మనము 5 లైన్స్ తీసుకోవాలండి. మనం 5 లైన్స్ తీసుకుంటే మనకి ఇవి 10 లైన్స్ అయితే అవుతాయి. సో ఇలా 5 లైన్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఇటువంటి పెద్ద నీడిల్ అయితే ఉంటుంది కదా, ఈ నీడిల్లో అయితే థ్రెడ్ ఎక్కించుకోవాలండి. సో చూసారు కదా, ఇలా అయితే థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ చివరిని మనం ముడి వేసేసుకోవాలి. సో ఇలా అయితే ముడి వేసేసుకోవాలండి. ఇలా ముడి వేసేసుకున్నాక ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ముడి దగ్గరికి మనం నీడిల్ అనేది తెచ్చుకోవాలండి. సో ఇలా నీడిల్ని మనం ఈ ముడి దగ్గరికి తెచ్చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ లైన్ దగ్గరికి, సో ఫస్ట్ చూసారు కదా, ఇక్కడ మనము థ్రెడ్ అనేది 5 టైమ్స్ మనమైతే చుట్టుకోవాలండి ఇలాగా ఫింగర్కి. సో ఇలా 5 టైమ్స్ చుట్టుకున్నాక ఈ రింగ్ అనేది బయటికి తీసేయండి ఫింగర్ నుంచి. సో మనకి ఇలా రింగ్లా అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ నీడిల్ని మనము సో లెఫ్ట్ సైడ్ వేసుకోండి. ఇలాగా లెఫ్ట్ సైడ్ వేసుకొని ఈ లోపల మనమైతే నీడిల్ అనేది లోపలికి పెట్టుకొని, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనకి సర్కిల్ లాగా ఫామ్ అయింది కదా, ఈ సర్కిల్లోంచి మనం ఈ నీడిల్ అనేది తీసుకోవాలండి. సో ఇలా తీసుకుంటే మనకి నాట్ అనేది అవుతుంది. సో చూసారు కదా, ఇలా నాట్ పడిపోతుందండి. సో సేమ్ ఇలానే మనము ఈ రింగ్ చుట్టూ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్ అనేది లెఫ్ట్కి వేసుకొని ఈ రింగ్లోంచి నీడిల్ తీసుకొని మనకి ఇక్కడ సర్కిల్లా వస్తుంది కదా, ఈ సర్కిల్లోంచి మళ్ళీ నీడిల్ తీసుకోవాలి. ఇలా నీడిల్ తీసుకుంటూ మనం ఇక్కడ సర్కిల్ నాట్స్ అనేవి వేసుకోవాలండి. ఇలా నాట్స్ అనేవి వేసుకోవాలి. సేమ్ ఇలానే ప్రాసెస్ ఈ రింగ్ చుట్టూ కూడా ఇలానే నాట్స్ అన్నీ వేసుకోవాలి. సో మేము లేదు ఈ రింగ్స్ అనేవి మాకు ప్రిపేర్ చేసుకోవడం కష్టము అనుకుంటే మనకి ప్యాకెట్స్ వైజ్గా మనకి ఈ రింగ్స్ అనేవి బయట మార్కెట్లో అమ్ముతారండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, లేదు అంటే బయటను కూడా కొని తెచ్చుకోవచ్చు అండి. బయటను కొని తెచ్చుకొని మనం పెరల్స్ అనేవి ఈ రింగ్కి మనము స్టిచ్ చేసుకోవాలి. సో మీ ఇష్టం, చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మనకి ఇలాగా నాట్స్ అనేవి వేసుకుంటూ వస్తే మనకి ఇలా డిజైన్లా అయితే వస్తుంది. ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. సో చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఇలానే మీరు సిల్క్ థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. సో మీరు జరీ థ్రెడ్తోనే కాదండి, మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి సో మీరు సిల్క్ థ్రెడ్ కానీ ఇచ్ థ్రెడ్తో కానీ కూడా చేసుకోవచ్చండి. సో
సో చూసారు కదా ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో. సో మనం జడ అల్లిక అనేది ఉంటుంది కదా, సో అలా ఉంటుందండి మనం ఇలా రింగ్ చుట్టూ కూడా చేసుకున్నాక. సో మొత్తం కూడా చేశాక మీకు చూపిస్తాను. సో మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి వరకు నాట్స్ అనేవి వేసుకుంటూ వచ్చేయాలి. సో మనం ఎక్కడి వరకు నాట్స్ అనేవి వేసుకొని వచ్చేసాక, సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ లోపల చూపిస్తున్నాను చూడండి, ఈ నాట్ అనేది కనిపిస్తుంది కదా, ఈ లోపల నుంచి మనం అనేది నీడిల్ అనేది పైకి తీసుకోవాలండి. సో ఇక్కడ మనకి ముడి ఉంటుంది కదా, ఈ ముడి అనేది కట్ చేసేసుకోండి. సో నీడిల్ అయితే వచ్చేస్తుందండి, వచ్చినా పర్వాలేదు. ఇక్కడ మనం నాట్ అనేది వేసుకోవడానికే, అంటే ఇది మొత్తం కూడా ఊడిపోకుండా ఉండడం కోసం. సో చూసారు కదా ఇలా నాట్ అయితే వేసేసుకోవాలి. సో ఇలా నీడిల్తో వేసుకోకపోయినా కూడా ఇక్కడ మనకి మిగిలిన ఈ థ్రెడ్ అనేది ఉంటుంది కదా, ఈ థ్రెడ్ని మనము ఇలా కూడా ముడి వేసేసుకోవచ్చండి. సో చూసారు కదా ఇలా కూడా ముడి వేసేసుకున్నా మనకి ఊడిపోకుండా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేసుకోండి. ఇది ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం శారీ కుచ్చు అనేది సిల్క్ థ్రెడ్ ఈ లోపల నుంచి లాగినప్పుడు మనకి ఇది కనిపించదండి ఈ ముడి అనేది. సో ఉన్నా కూడా ఏం అవ్వదండి. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రింగ్ అనేది జరీ థ్రెడ్తో. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, పెద్దగా టైం కూడా పట్టదు. సో ఇలాగా ఒక్క శారీకి మనకి 25 అయితే రింగ్స్ అనేవి పడతాయి. సో ఇలా 25 రింగ్స్ అనేవి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రింగ్కి మనము పెరల్స్ అనేవి మోతీ అనేది స్టిచ్ చేసుకుందామండి. ఇవి 2 mm సైజులో తీసుకున్నాను. దీనికి మనము థ్రెడ్ నీడిల్ అనేది నార్మల్ నీడిలే తీసుకోవాలి. సో చూసారు కదా నార్మల్ నీడిల్ అయితే తీసుకున్నాను. నార్మల్ నీడిల్కి నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ఎక్కించుకున్నానండి. కాటన్ థ్రెడ్ మనం మిషన్ పైకి యూజ్ చేస్తాం కదా, సో ఆ థ్రెడ్ అనేది తీసుకున్నాను గోల్డ్ కలర్ది. సో ఇప్పుడు ఈ థ్రెడ్ని యూజ్ చేసి మనము ఈ పెరల్స్ అనేవి ఈ గోల్డ్ రింగ్ అయితే స్టిచ్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇంత కొంచెం స్పేస్ అయితే వదిలేయండి, మనము కుచ్చులు వేసుకున్నప్పుడు ఆ ప్లేస్ అనేది కనిపించదు కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సో ఈ రింగ్కి మనకి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది ఉంటుందండి. సో ఈ రాంగ్ సైడ్ మనకి కొంచెం చప్టాగా ఉన్నట్టుగా అయితే ఉంటుంది. సో రాంగ్ సైడ్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుందండి అక్కడ రింగ్ మనము ప్రిపేర్ చేసుకున్నాక. సో రైట్ సైడ్ మనము రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి థ్రెడ్ ఎక్కించుకొని లోపల నుంచి ఇలా తీసుకొనవాలండి. సో చూసారు కదా ముడి అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ థ్రెడ్లోకి మనము 3 పెరల్స్ అయితే ఎక్కించుకోవాలి. సో ఇలా 3 బీడ్స్ అనేవి ఎక్కించుకున్నాక కొంచెం పక్కకి చూస్తున్నారు కదా, ఇక్కడికి థ్రెడ్ అనేది తీసుకోండి. దగ్గరగా స్టిచ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇలా మోతీ అనేది స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ థర్డ్ బీడ్ ఉంది కదండి, ఈ బీడ్లోంచి మనం నీడిల్ అనేది తీసుకోవాలి. సో చూసారు కదా ఇలా నీడిల్ అనేది తీసుకోవాలి. మనకి ఇలా అయితే డిజైన్ అయితే వస్తుందండి ట్రయాంగిల్ షేప్లో. సో చూస్తున్నారు కదా, అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే వస్తుందండి. మనం బీడ్ అనేది ఈ లోపల నుంచి అయితే మనం నీడిల్ తీసుకోవాలండి థర్డ్ బీడ్ నుంచి. సో నెక్స్ట్ 3 బీడ్స్ అవసరం లేదండి, 2 బీడ్స్ అనేవి పెట్టుకుంటూ మనం ఈ డిజైన్ అనేది ఫిల్ చేసుకోవాలి. 2 బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి. ఇలా 2 బీడ్స్ ఎక్కించుకున్నాక కొంచెం సైడ్కి అంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలండి అంతే. మరీ దూరంగా స్టిచ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది అంత క్లియర్గా బాగోదు. కొంచెం పక్క నుంచి నీడిల్ అనేది తీసుకొని డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ థర్డ్ బీడ్లోంచి నీడిల్ అనేది తీసుకోవాలి. మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇలా చేస్తే మనకి డిజైన్ అనేది ఇలా వస్తుంది.
టూ బీట్స్ ఎక్కించుకుంటూ ఈ డిజైన్ అనేది ఫిల్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. మీరు కావాలంటే ఈ బీడ్ కంటే మనకి 2 mm కదా ఇది బీడ్ అనేది, 3 mm సైజులో కూడా మీరు బీడ్స్ తీసుకోవచ్చు. మరి దూరంగా ఇంత దూరం కుట్టుకుంటే మనకి డిజైన్ అనేది బాగా కనిపించదండి. కొంచెం పక్కగా మనం నీడిల్ తీసుకొని మనమైతే ఈ డిజైన్ చేసుకోవాలి. మీరు బీడ్లోంచి మనం నీడిల్ అనేది తీసుకోవాలండి. 3rd బీడ్ ఉంది కదా, ఈ బీడ్లోంచి మనం నీడిల్ తీసుకుంటే డిజైన్ అనేది వస్తుంది. సో ఇక్కడ వరకు మాత్రమే కుట్టుకోవాలి బీడ్స్ అనేవి. సో ఇక్కడ వరకు మనము బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకొని ఆపేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇవన్నీ కూడా సో 3 అంటే లెగ్ పెట్టుకుంటూ వెళ్తే మనకి 15 వస్తాయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15గా మనము స్టిచ్ చేసుకుంటాము ఈ బీడ్స్ ఏమన్నా అనేవి. సో ఇలా 15 స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ మనం లాస్ట్లో 3 వేసేసుకుంటే సరిపోతుంది. సో వెనక్కి కూడా తిప్పేసి స్టిచెస్ అనేది వేసుకుంటే మనకి ఇది ఊడిపోకుండా ఉంటుందండి. సో ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేయండి. సో ఫైనల్గా మనకైతే రింగ్ అనేది ఇలాగా రెడీ అవుతుంది. సో చాలా బాగుంటుందండి శారీ కుచ్చు కింద మనం డిజైన్ చేసుకోవడానికి. సో ఇలానే మనం మొత్తం కూడా 25 రింగ్స్ చేసుకున్నాం కదా, వాటన్నిటికీ కూడా ఇలానే మనం రింగ్స్ అనేవి మోతీస్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇలానే నేను అన్నిటికీ కూడా చేసి పెట్టుకున్నాను 25ను. సో ఇలానే మీరు అన్నిటినీ కూడా ఫస్టే రెడీ చేసుకొని పెట్టుకొని కుర్చీలు కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనం శారీ కుర్చీలు అనేవి చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. సో మీకు పార్ట్ 1లో ఈ రింగ్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించాను. మరి ఈ రింగ్స్ నెక్స్ట్ అలాగే శారీ కుచ్చు మొత్తం డిజైన్ చేసుకునేసరికి వీడియో అనేది చాలా లెందీ అయిపోతుందండి. సో మీరు చూడడానికి కూడా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనేసి నేను పార్ట్ 1 పార్ట్ 2 కింద అయితే చేశాను. సో చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అనేది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. అలాగే మీకు సింపుల్ శారీ కుర్చీస్ ఏవైనా కావాలంటే మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. సో నేను ఆ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదండి వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.